Good evening, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about one of the social studies concept that is related to the 10th class social studies concept, that is about the concept about monsoons. Okay. So, today in this session, we are going to cover important concepts that are related to the monsoon. MONSOONS, monsoons. So first of all, in these concept of monsoons, we need to cover some important questions that were previously asked in the 10th class public examinations, not only in public examinations, summative and pre-public and main public. So without wasting time, we shall enter into the session of that is the concept related to the monsoon. Okay. So first of all, we need to cover the first concept. Okay, the first concept of the monsoon is about meaning of monsoon. అసలు మీనింగ్ ఆఫ్ మాన్సూన్, అసలు మాన్సూన్ అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి, దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ మాన్సూన్. సో జనరల్లీ మాన్సూన్ అన్న వర్డ్ ఏంటంటే మన ఇండియన్ వర్డ్ అయితే కాదండి. సో జనరల్లీ దిస్ మాన్సూన్ ఇన్ తెలుగులో వీటిని మనం ఋతుపవనాలు అని చెప్పి తెలుగులో అంటూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్. ఇన్ తెలుగు వీఆర్ కాలింగ్ దట్ మాన్సూన్స్ యాజ్ ఋతుపవనాలు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్సూన్. అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో what is the meaning of monsoon. So generally the word monsoon, MONSOON, okay, generally the word monsoon, it was derived from the Arabic language. So generally this monsoon is the word that is related to అరబిక్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి? అరబిక్, ARABIC, అరబిక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడ్డ వర్డే మాన్సూన్. సో అకార్డింగ్ టు దట్ అరబిక్ లాంగ్వేజ్, మాన్సూన్ అంటే మౌసం, MAUSAM, మౌసం అని చెప్పి అంటూ ఉంటారండి. సో జనరల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మాన్సూన్, బట్ అకార్డింగ్ టు ద అరబిక్ లాంగ్వేజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ ఈజ్ మౌసం, MAUSAM, మౌసం. సో జనరల్గా మౌసం ఈజ్ నథింగ్ బట్ సీజన్. ఓకే, కాలం బట్టి విండ్స్లో డైరెక్షన్స్లో చేంజెస్ వస్తే దాన్నే మనం మాన్సూన్స్ అంటాం. గట్ ఇట్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్సూన్. So monsoons we are calling in Telugu as Rutupavanalu, and the word monsoon has been derived from the Arabic language, and according to that Arabic language the meaning of the word monsoon is mausam, and the meaning of the word mausam means season. So now we can define the meaning of the monsoon is nothing but seasonal reversal in the direction of the winds. This is the perfect meaning of monsoon. Seasonal రివర్సల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్. సీజనల్ రివర్సల్ అంటే కాలం బట్టి రివర్సల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్. గాలుల్లో కాలం బట్టి మార్పులు చెంది ఆ మార్పుల వల్ల ఏవైతే గాలుల్లో మార్పులు వస్తాయో ఆ మార్పుల వల్ల మనకి వర్షాలు అనేవి కురవడం జరుగుతుంది. ఆ సీజనల్ రివర్సల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్స్నే మనం మాన్సూన్స్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద meaning of monsoon. Is it clear to everyone? This is the first concept that is related to the word monsoon. So once again I would like to repeat that one. So generally the word monsoon is derived from the Arabic language, and according to that Arabic language monsoon means mausam, and the meaning of the word mausam is season. So now we can define the word monsoon as seasonal reversal in the direction of the winds, which can be described as monsoon. Is it clear or not? So this is about the perfect meaning of మాన్సూన్. సో ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు మాన్సూన్ అన్న వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అండ్ అరబిక్ లాంగ్వేజ్లో మాన్సూన్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్సూన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్సూన్ అంటే సీజనల్ రివర్సల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్ ఈజ్ నోన్ యాజ్ మాన్సూన్. లాంగ్వేజ్ అయితే అరబిక్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ మాన్సూన్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం మాన్సూన్స్ ఉంటాయి అని. సో వీటిల్లో కూడా మెయిన్లీ విల్ బి హ్యావింగ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్సూన్స్. సో ఫర్ అవర్ కంట్రీ ఇండియా, our India is experiencing mainly two types of monsoon. So what are those two types of monsoons? Ante the first type of monsoon is called సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, సౌత్ వెస్ట్ అంటే మన తెలుగులో నైరుతి అని చెప్తూ ఉంటాం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. అండ్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ కాల్డ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో నార్త్ ఈస్ట్ అంటే తెలుగులో ఈశాన్య ఋతుపవనాలు అని చెప్తూ ఉంటాం. ఓకే, సో జనరల్లీ ద మాన్సూన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద మాన్సూన్ ఆర్ కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్
monsoons are called northeast monsoons. Okay, this is about the basic two types of monsoons that were experienced by our country India. So now we need to ఐడెంటిఫై ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అని చెప్పి 2 మాన్సూన్స్ ఉన్నాయి. నౌ వీ నీడ్ టు అనలైజ్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కుడ్ టేక్ సౌత్ వెస్ట్ మాన్సూన్, సో ఫస్ట్ మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే దీన్నే మన తెలుగులో నైరుతి ఋతుపవనాలు అని చెప్తూ ఉంటాం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అగైన్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ హ్యావింగ్ 2 బ్రాంచెస్. ఓకే, సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మన ఇండియాలోకి రావాలంటే ఇట్ విల్ బి హ్యావింగ్ 2 బ్రాంచెస్. ఒక బ్రాంచ్ ఏమో మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తుంది అండ్ సెకండ్ బ్రాంచ్ విల్ కమ్ ఫ్రమ్ అరేబియన్ సీ. ఇట్ మీన్ దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ హ్యావింగ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఎమర్జింగ్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇండియా. ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇండియా అంటే ఒక బ్రాంచ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక విండ్ వస్తుంది, అరేబియన్ సీ నుంచి ఒక విండ్ వస్తుంది. అంటే ఈస్టర్న్ బౌండరీ అయినటువంటి బే ఆఫ్ బెంగాల్, వెస్టర్న్ బౌండరీ అయినటువంటి అరేబియన్, ఈ 2 బౌండరీస్ నుంచి కూడా వీచే గాలులు ఏవైతే ఉన్నాయో ఈ గాలుల్ని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. సో వెన్ ఎవర్ దిస్ సౌత్ వెస్ట్ monsoon winds, whenever they travel from Arabian Sea and as well as Bay of Bengal, whenever they are traveling and touches our country of east and west coast. So Bay of Bengal నుంచి వస్తే ఈస్ట్ కోస్ట్ టచ్ చేస్తుంది, అరేబియన్ సీ నుంచి వస్తే వెస్ట్ కోస్ట్ టచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఏవైతే మనకి టచ్ చేసాయో దే విల్ ట్రై టు ఎంటర్ అవర్ కంట్రీ ఇండియా అండ్ బికాస్ ఆఫ్ దట్ విండ్స్ అవర్ కంట్రీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ లాట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. Got it or not? So southwest monsoon is generally it is having 2 branches. One branch of winds that is blowing from Bay of Bengal and one branch of winds that are blowing from Arabian Sea. Whenever these 2 branches, if they could enter into India, they will cause a huge amount of rainfall to entire India. So such type of winds are called southwest monsoons. Now we can say that ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక బ్రాంచ్, అరేబియన్ సీ నుంచి ఒక బ్రాంచ్. అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ 2 కూడా మనకి వాటర్ బాడీస్. ఈ వాటర్ బాడీస్ ఏం చేస్తున్నాయి, ఈ వాటర్ బాడీస్ నుంచి వచ్చినటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాని టచ్ చేస్తున్నాయి. ఇండియాలోకి ఎప్పుడైతే టచ్ చేసి ఎంటర్ అవుతాయో అప్పుడు మనకి వర్షాలు అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. గొడిటర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో అన్నటువంటి 2 బ్రాంచెస్ కూడా వాటర్లో స్టార్ట్ అవుతున్నాయి, ల్యాండ్ టచ్ అవుతున్నాయి. సో నౌ వీ కెన్ సే దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఆల్వేస్ దే విల్ బ్లో ఫ్రమ్ వాటర్ బాడీ టు ల్యాండ్ ఏరియా. ల్యాండ్ ఏరియా నుంచి వాటర్ బాడీకి వెళ్ళట్లే, వాటర్ బాడీ అయినటువంటి అరేబియన్ సీ, వాటర్ బాడీ అయినటువంటి బే ఆఫ్ బెంగాల్, సో వాటి నుంచి మన ల్యాండ్లోకి వస్తున్నాయి. కాబట్టి ఆల్వేస్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ దే విల్ బ్లో ఫ్రమ్ వాటర్ బాడీస్ టు land area. Got it or not? This is the basic difference we need to identify. And southwest monsoon is having 2 branches, that is Arabian Sea branch and Bay of Bengal branch. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కుడ్ టేక్ అరేబియన్ సీ సైడ్ నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనకి ఇండియన్ టచ్ అవుతుందో, సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్మర్లో విండ్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగి ఈ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ టచ్ ద స్టేట్ ఆఫ్ కేరళ స్టేట్ని ఫస్ట్ టచ్ చేసే మాన్సూన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అరేబియన్ సీ నుంచి వస్తూ ఫస్ట్ ఏ స్టేట్ని టచ్ చేస్తాయి అంటే వీ నీడ్ టు రిమెంబర్ దట్ కేరళ ఈజ్ ద first state that is going to be touched by the effect of the southwest monsoons. సో ఎప్పుడైతే ఒక బ్రాంచ్ అరేబియన్ సీ నుంచి సైడ్ వస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎప్పుడు టచ్ చేస్తుంది, జూన్ ఫస్ట్ వీక్లో. అంటే సమ్మర్ అంతా కూడా అక్కడ విండ్స్ డెవలప్ అవుతాయి. అంటే ఏప్రిల్, మే. సో మనం చెప్పుకుంటూ వెళ్తే మిడ్ మార్చ్ నుంచి అంటే మార్చ్ మిడిల్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months కూడా ఈ హాట్ విండ్స్ అనేవి సమ్మర్లో బ్లో అయ్యి సడన్గా మనకి జూన్ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే వస్తామో ఆ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అరేబియన్ సీ నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్ని టచ్ చేస్తుంది, కేరళ. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, సౌత్ వెస్ట్ మాన్సూన్ టచెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతాడు. ఫస్ట్ ఏ స్టేట్ని టచ్ చేస్తాడంటే కేరళ.
ఓకే. అండ్ అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫస్ట్ కేరళని ఎప్పుడు టచ్ చేస్తాయి, ఎప్పుడు అంటే జూన్ ఫస్ట్ వీక్. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎప్పటి నుంచి ఎప్పటికీ ఎలా బ్లో అవుతాయి అంటే సమ్మర్ సీజన్లో మనకి బ్లో అయ్యి ఈ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇండియాని టచ్ అయ్యి ఎప్పుడైతే ఇండియాలోకి ఇవి టచ్ అవుతాయో ఇండియా విల్ ఎక్స్పీరియన్స్ ఎ హెవీ రెయిన్ఫాల్. అందుకే మనకి జూన్ దగ్గర నుంచి మనకి టెంపరేచర్ అని తగ్గుతూ జరుగుతుంది. మార్చి ఏప్రిల్ మే చూసుకుంటే మీకు సబ్సిక్వెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే జూన్ ఫస్ట్ వీక్ దాటిందో అంటే జూన్ ఫస్ట్ వీక్ అంటే ఇండికేషన్ ఏంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది కేరళని టచ్ అయింది కాబట్టి టెంపరేచర్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తాయి. సో ఎప్పుడైతే అలా మనకి టెంపరేచర్స్ తగ్గుతూ వస్తాయో ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months కూడా మనకి ఇండియాలో హెవీ రెయిన్ఫాల్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ జరుగుతుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడు, ఇండియాలో ఎక్కువగా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ తీసుకొచ్చే మాన్సూన్ ఏది అంటే వీ నీడ్ టు రైట్ ఆల్వేస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. గాట్ ఇట్ అన్నట్టు. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లే ఇండియాకి హయ్యర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అన్నది పట్టడం జరుగుతుంది. ఓకే. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే 2 branches ఏంటి, ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఇంకోటి అరేబియన్ సీ. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్ని టచ్ చేస్తాయని అడిగితే కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. బట్ ఇట్ ఆర్ నాట్. అండ్ అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కేరళని ఎప్పుడు టచ్ చేస్తుంటే జూన్ ఫస్ట్ వీక్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడండి. అండ్ అలాగే ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాని టచ్ చేసాయో ఇండియా మొత్తం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎక్సెప్ట్ తమిళనాడు. ఓకే. తమిళనాడు అయినటువంటి కోరమండల్ కోస్ట్ ఏదైతే ఉందో, సో తమిళనాడు మనం కోరమండల్ కోస్ట్ అని చెప్పి మనకి సోషల్ స్టడీస్లో రిలీఫ్ ఫీచర్స్లో ఫస్ట్ యూనిట్లో వస్తుందండి. ఓకే. ఒరిస్సా అయితే ఉత్కల్ కోస్ట్ని, ఆంధ్రప్రదేశ్ అయితే సర్కార్ కోస్ట్ని, కోరమండల్ అయితే తమిళనాడు అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలో కేరళలో టచ్ అయ్యి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి అన్ని పార్ట్స్లో రెయిన్ఫాల్ ఇస్తాయి. బట్ ఒక ప్రాంతానికి మాత్రం బాగా తక్కువగా వర్షం పడుతుంది. ఆ ప్రాంతమే మనకి కోరమాండల్ కోస్ట్. సో దాన్ని మనం సింపుల్గా తమిళనాడు, చెన్నై అని చెప్తూ ఉంటాం. ఓకే. అంటే దీన్ని బట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతూ ఉంటాడు, సౌత్ వెస్ట్ మాన్సూన్ గివ్ హైయర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ టు ఆల్ ద కోస్ట్ ఎక్సెప్ట్ డాష్ అని అడుగుతాడు. ఆ ఎక్సెప్ట్ ఏ కోస్ట్ తప్ప రిమైనింగ్ ఇస్తుంది, ఎక్సెప్ట్ కోరమాండల్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు తప్ప రిమైనింగ్ ఇండియా అంతా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల హయ్యర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అని రికార్డ్ అవుతుంది. మరి ఇక్కడ మిగిలిపోయినటువంటి ఈ తమిళనాడు కోస్ట్ కోరమాండల్ కోస్ట్కి వర్షాలు దేనివల్ల వస్తాయంటే సెకండ్ మాన్సూన్ దాకా ఏం చెప్పాము, నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల పడతాయి. వాట్ ఇట్ అన్నాడు. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మరి ఎలా ఫామ్ అవుతుందంటే వెన్ ఎవర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జూన్ ఫస్ట్ వీక్లో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఆఫ్టర్ హిట్టింగ్ ద కేరళని టచ్ చేసి ఇండియాలోకి వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ స్ప్రెడ్డింగ్ ఎంటైర్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం ఈ ఇండియా అంతా కూడా వ్యాపించి దే విల్ ట్రై టు డిస్ట్రిబ్యూట్ ద రెయిన్ఫాల్ టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. అలాగే మొత్తం స్ప్రెడ్ అయ్యి హిమాలయాస్ వరకు స్ప్రెడ్ అయిన తర్వాత హిమాలయాస్ దగ్గర మళ్ళీ టర్న్ తీసుకుని ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎలా మారుతాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కింద మారుతాయి. ఎందుకంటే హిమాలయాస్ అన్నవి మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఈశాన్య డైరెక్షన్లోనే ఉంటాయి. కాస్త మీరు అబ్జర్వ్ చేసుకోండి, అవునా కదా. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అవుతాయి. బాగా స్ప్రెడ్ అవడం వల్ల జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతా కూడా వర్షాలు పడి అక్టోబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ హిమాలయాస్ వరకు రీచ్ అయ్యి అక్కడ టర్న్ తీసుకుంటాయి. అంటే అక్కడ డైరెక్షన్ మారుతుంది. ఎక్కడ మారుతుంది మనకి, హిమాలయాస్ దగ్గర మారుతుంది. హిమాలయాస్ అంటే ఏ డైరెక్షను, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏమవుతున్నాయి, హిమాలయాస్ దగ్గర టర్న్ తీసుకుని అగైన్ దే ఆర్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కింద కన్వర్ట్ అయ్యి ఇందాక మిగిలిపోయినటువంటి కోరమండల్ కోస్ట్ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమ ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువగా వర్షాలు జరుగుతుంటాయి. ఓకే. అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఎక్కువగా వర్షాలు పడేది కోరమండల్ కోస్ట్. సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఇండియా మొత్తం హెవీ రెయిన్ఫాల్ వస్తుంది ఎక్సెప్ట్ కోరమండల్ కోస్ట్. మరి కోరమండల్ కోస్ట్కి బాగా వర్షాన్ని ఇచ్చే మాన్సూన్ ఏదంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ కింద ఎలా మారుతుంది అంటే డ్యూ టు ద హిమాలయాస్. అందుకే మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్లో మనం చెప్పుకున్నాం, హిమాలయాస్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఇండియాలో ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ని మెయింటైన్ చేయడంలో. అంటే ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ఏంటి, ఇండియాని మనం అబ్జర్వ్ చేస్తే వరల్డ్ మ్యాప్లో ఇండియా అనేది ఏషియాలో ఉంది. ఏషియాలో ఉన్నటువంటి ఇండియా మనకి ఏ రీజియన్లోకి వస్తుంది అంటే ట్రాపికల్ రీజియన్లోకి వస్తుంది. ఆ ట్రాపికల్ రీజియన్లో కూడా మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం, మాన్సూన్ మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఇండియాస్ క్లైమేట్ ఈజ్ కాల్డ్
ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. మనకి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతుంటాడు, విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. ఆన్సర్ ఈజ్ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ట్రాపికల్ అంటే ఇండియాస్ లొకేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ రీజియన్ అండ్ ఇండియాస్ rainfall is mainly depending upon the monsoon. So we are calling it as a tropical monsoon type of climate, which is mainly maintained or balanced by Himalaya mountains. Okay, so it is the point where the southwest monsoons are going to be turned back into northeast monsoons. So upon turning into northeast monsoons, Coromandel coast of Tamil Nadu is going to receive heavier rainfall which is not experienced during southwest monsoon. సౌత్ మాన్సూన్స్లో కోరమాండల్ తప్ప ఇండియా మొత్తం పడుతుంది, బట్ నార్త్ ఈస్ట్కి వచ్చేటప్పుడు కోరమాండల్ కోస్ట్ అని తమిళనాడులో పడుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు, కోరమాండల్ కోస్ట్కి రెయిన్ఫాల్ ఇచ్చే మాన్సూన్ ఏదంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్. అలా కాకుండా ఇండియా మొత్తం రెయిన్ఫాల్ బాగా దేనివల్ల పడుతుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లో అవుతుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా వాటర్ బాడీస్ నుంచి ల్యాండ్కి వస్తే, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏం చేస్తుంది, హిమాలయాస్ నుంచి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది, అంటే ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్తుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్వేస్ బ్లో ఫ్రమ్ వాటర్ టు ల్యాండ్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆల్వేస్ దే బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు వాటర్. ఓకే, అంటే ల్యాండ్ టు సీ. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియా మొత్తం రెయిన్ఫాల్ బాగా ఇస్తాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కోరమండల్ కోస్ట్కి బాగా ఇస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కోరమండల్ కోస్ట్ తప్ప ఇండియా మొత్తం బాగా ఇస్తుంది. ఓకే, అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉన్నటువంటి 2 బ్రాంచెస్ ఏంటి, ఒకటి బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తుంది, ఇంకోటి అరేబియన్ సీ నుంచి వస్తుంది. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఏ స్టేట్ని టచ్ చేస్తుంది, కేరళ. ఎప్పుడు టచ్ చేస్తుంది, జూన్ ఫస్ట్ వీక్. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. ఓకే, అండ్ అలాగే విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా అంటే ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్గా మనం అబ్జర్వ్ చేస్తే పబ్లిక్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయంటే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్కి నార్త్ ఈస్ట్కి డిఫరెన్సెస్ ఏంటని అడిగాడండి. ఇప్పుడే చెప్పుకున్నాం, సౌత్ వెస్ట్ అనేది వాటర్ టు ల్యాండ్ వస్తుంది, అలాగే నార్త్ ఈస్ట్ అనేది ల్యాండ్ టు వాటర్ వెళ్తుంది. అలాగే సౌత్ వెస్ట్ అనేది ఇండియా మొత్తం అన్ని స్టేట్స్కి వెళ్తుంది ఎక్సెప్ట్ కోరమాండల్, బట్ నార్త్ ఈస్ట్ అనేది కోరమాండల్కి బాగా రెయిన్ఫాల్ ఇస్తుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది జూన్ ఫస్ట్ వీక్లో కేరళని టచ్ చేస్తుంది. ఓకే, అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్కి డెవలప్ అవడానికి కారణం హిమాలయాస్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ దట్ సమ్ బేసిక్ డిఫరెన్సెస్ వీ నీడ్ టు నో దట్ వన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ టచెస్ ఫస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగాడు. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఏ స్టేట్ని టచ్ చేస్తాయి? ఓకే, ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ కేరళ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ మాన్సూన్, లిజన్ కేర్ఫుల్లీ, విచ్ మాన్సూన్ గివ్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ టు ఇండియా? ఇండియాలో మ్యాక్సిమం రెయిన్ఫాల్ పడడానికి ఏ మాన్సూన్ హెల్ప్ చేస్తుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, అలాగే ఏ స్టేట్ని ఫస్ట్ టచ్ చేస్తుంది? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది? ఇంకా ఇందాక చెప్పుకున్నాం, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్. ఓకే, నెక్స్ట్ వన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ డస్ నాట్ గివ్ రెయిన్ఫాల్ టు డాష్ కోస్ట్ అని అడుగుతున్నాడు. సౌత్ వెస్ట్ మాన్సూన్ మొత్తం అంతటే రెయిన్ఫాల్ ఇస్తుంది ఎక్సెప్ట్ ఏ స్టేట్కి? కోరమాండల్. డస్ నాట్ గివ్ రెయిన్ఫాల్ టు కోరమాండల్ కోస్ట్. ఓకే, మరి కోరమాండల్ కోస్ట్కి రెయిన్ఫాల్ ఇచ్చేదాన్ని ఏమంటున్నాం? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి, తమిళనాడు రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూ టు డాష్ అని అడుగుతున్నాడు. తమిళనాడు అంటే కోరమాండల్ కోస్ట్, అది దానికి రెయిన్ఫాల్ దేనివల్ల వస్తుంది? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ వన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్కి ఇంకో పేరు ఉందండి. లిజన్ కేర్ఫుల్లీ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు. ఓకే, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్కి ఒక పేరు ఉంది. అది ఎలా మారుతుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్సే హిమాలయాస్ వరకు వెళ్ళి టర్న్ చేసుకుంటున్నాయి, అందుకే వాటిని రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. రీట్రీటింగ్ అంటే డైరెక్షన్ మార్చుకుంటుంది బికాస్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్కి ఇంకో పేరు రీట్రీటింగ్ మాన్సూన్స్, RETREATING, రీట్రీటింగ్ మాన్సూన్స్ అని కూడా అంటారు. గాట్ ఇట్ ఆర్ నాట్? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డు సౌత్ వెస్ట్ మాన్సూన్ రీచెస్ ఇండియా? వెన్ అంటే ఎప్పుడు? ఓకే, వెన్ డు సౌత్ వెస్ట్ మాన్సూన్ రీచెస్ ఇండియా? ఎప్పుడు రీచ్ అవుతాయని చెప్పాము? జూన్ ఫస్ట్ వీక్. గాట్ ఇట్ ఆర్ నాట్? నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, WESTERN, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, DISTURBANCES. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే
సైక్లోన్స్కి ఏవైతే విండ్స్ హెల్ప్ చేస్తాయో, అంటే మనకి తుఫాన్లు కానీ ఇటువంటి వస్తూ ఉంటాయి సైక్లోన్స్. ఈ సైక్లోన్స్కి ఏవైతే గాలులు ఉంటాయో ఆ గాలుల్ని మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని చెప్తుంటాం. ఇవి జనరల్గా మనకి మెడిటేరియన్ సీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, మెడిటేరియన్ సీ అంటే మిడిల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మీరు వరల్డ్ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే మెడిటేరియన్ సీ అన్నది యూరోప్కి ఆఫ్రికాకి మధ్యలో, అంటే ప్రపంచానికి మధ్యలో వెళ్తుంది. ఓకే, ఆ మెడిటేరియన్ సీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అంటే మెడిటేరియన్ సీలో ఎస్పెషల్లీ వింటర్ సీజన్ జరుగుతున్నప్పుడు ఆ మెడిటేరియన్ సీ అయినటువంటి ఆ ప్రాంతంలో మనకి ఒక లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అయ్యి ఆ లో ప్రెషర్ ఏరియా నుంచి ఒక సైక్లోనిక్ విండ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సైక్లోనిక్ విండ్స్ మెడిటేరియన్ సీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఏవైతే ఉన్నాయో ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఇండియాకి మొత్తం అలాగే మిగతా కంట్రీస్ కూడా స్ప్రెడ్ అవుతాయి. సో వాటినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ద సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ విచ్ విల్ ఆరిజినేట్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ. ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మెడిటేరియన్ సీలో స్టార్ట్ అవుతాయి. అది బిట్ పేపర్లో అడుగుతూ ఉంటాడు. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆల్వేస్ స్టార్ట్స్ అట్ డాష్ అని అడుగుతాడు, మెడిటేరియన్ సీ. బికాజ్ ఎందుకు అంటే డ్యూరింగ్ వింటర్ సీజన్ ఏ లో ప్రెషర్ ఏరియా విల్ బి డెవలప్డ్ అండ్ ఫ్రమ్ దట్ లో ప్రెషర్ ఏరియా this because of jet streams these winds will blow and spreads to other countries. Those winds are called as western disturbances. Especially they will originate in Mediterranean Sea. Got it or not? So next one, ITCZ. Okay, example అడుగుతుంటాడు. ITCZ గురించి చెప్పమంటూ ఉంటాడు. ITCZ అంటే I అంటే ఇంటర్, T అంటే ట్రాపికల్, C అంటే కాన్వర్జెన్స్, Z అంటే జోన్. ఓకే, ITCZ అంటే ఏంటంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. పేర్లో ఉంది. కాన్వర్జెన్స్ అంటే కలవడం, ఇంటర్ ట్రాపికల్ అంటే ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర. ఓకే, ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. ఎక్స్పాండ్ చేయమంటూ ఉంటాడు. ఎక్స్పాండ్ ITCZ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. కాన్వర్జెన్స్ అంటే విండ్స్ అన్నీ అక్కడ కలుస్తాయి. ఏ విండ్స్ కలుస్తాయి అంటే ట్రేడ్ విండ్స్. ఓకే, ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ విండ్స్ అంటే ఏంటండి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ వైపు బ్లో అయ్యే విండ్స్ని ట్రేడ్ విండ్స్ అంటాం. ఓకే, ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లో అవుతాయి? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ ఏరియా వైపు బ్లో అవుతూ ఈక్వటోరియల్ లో ప్రెషర్ ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా కాన్వర్జ్ అవుతాయి. ఆ కాన్వర్జ్ అయ్యే ప్రాంతాన్ని ITCZ అంటారు, ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. ఇట్ ఈస్ ఎ జోన్ విచ్ ఈజ్ మెయిన్లీ ఏ లో ప్రెషర్ విచ్ ఈజ్ డెవలప్డ్ ఎట్ ద ఈక్వటోరియల్ రీజియన్ బికాస్ ఆఫ్ బ్లోయింగ్ ఆఫ్ trade winds from subtropical high pressure to equatorial low pressure. Got it or not? That is about the ITCZ, intertropical convergence zone. Okay, and the last concept for today's class is about the monsoon burst. Monsoon burst, BURST. burst అంటే పేలిపోవడం. ఓకే, సో మాన్సూన్ బర్స్ట్ అంటే ఇక్కడ మాన్సూన్ పేలిపోయిందని చెప్పం. అంటే మాన్సూన్ బర్స్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months కూడా మనకి ఇండియా కాంటినెంట్ అనేది సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సమ్మర్ సీజన్ బాగా వేడెక్కిపోయి ల్యాండ్ అంతా కూడా ఎక్స్టెన్సివ్గా హీటప్ అయిపోతుంది. ఎందుకంటే మార్చ్ మిడ్ దగ్గర నుంచి, అంటే ఫ్రమ్ ద మిడ్ ఆఫ్ ద మార్చ్ టు ఏప్రిల్, మే ఈ 2.5 months కూడా బికాస్ ఆఫ్ ఓవర్ హీట్ అండ్ ఓవర్ టెంపరేచర్ సమ్మర్ సీజన్ వల్ల ఇండియా కాంటినెంట్ అంతా కూడా మనకి బాగా హీటప్ అయిపోతుంది. ఎప్పుడైతే హీటప్ అయిపోయిందో ఈ సమ్మర్ సీజన్లో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అన్న బ్లో అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ మార్చ్, ఏప్రిల్, మే అయిపోతుందో జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి అట్లా ఏం చెప్పుకున్నాం, కేరళని టచ్ చేస్తాయని చెప్పుకున్నాం. ఎప్పుడైతే కేరళని టచ్ చేస్తాయో ఆటోమేటిక్గా టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ సడన్గా డౌన్ అయిందో రెయిన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉరుములు మెరుపులతో ఒక సందర్భంగా వర్షాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనం మాన్సూన్ బరస్ట్ అంటాం. సో ఫైనల్ యూ కెన్ సే దట్ monsoon burst is nothing but sudden onset of rainfall with thunders and lightning is called monsoon burst. So remaining topics will be discussed later tomorrow. Have a nice day. Take care.